వల్లభనేని బాలశౌరి ఈ పేరు మచిలీపట్నం పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ప్రతి ఒక్కరి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. గతంలో ఎంపీగా ఉండగా ఎన్నో ఏళ్ల నాటి బందరు పోర్టు కల సాకారానికి కావలసిన అన్ని అనుమతులను సంపాదించి పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూర్చి ప్రతి విధమైన అడ్డంకులను అధిరోహించి బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. పార్లమెంటు పరిధిలో అరకొర వైద్య సౌకర్యాలతో ప్రజలు పడే ఇబ్బందులను తొలగిస్తూ ఎంతో మంది వైద్య విద్యార్థుల కలలను సాకారం చేస్తూ మచిలీపట్నానికి మెడికల్ కళాశాలను తీసుకువచ్చి ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా కృషి చేశారు. వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, జన సైన్యానికి, వంగవీటి మోహన రంగా గారి యొక్క అభిమానులకి అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. రాజకీయాలు అనేక దశాబ్దాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కానీ రీసెంట్గా మొన్న జరిగినటువంటి రాజకీయం చరిత్రలో కూడా ఎప్పుడూ మనం మర్చిపోలేనటువంటి ఎలక్షన్స్ మొన్న జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనగానే ఎంతమంది ఆయనతోటి కలిసి వస్తారు, ఏ రకంగా నడుస్తారు అనేటువంటి సందేహం చాలా మందిలో వచ్చింది. కానీ మొత్తాన్ని ఏకం చేసి ఒక ఎలక్షన్ ఒక పద్ధతి ప్రకారంగా చేసినటువంటి ఘనత ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనకి జనసేన పార్టీకి ఈ భారతదేశంలోనే ఎన్ని సీట్లయితే పోటీ చేశారో అన్ని సీట్లు గెలిచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో జరిగినటువంటి ఎలక్షన్ జనసేన 21కి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటుకు 2 పార్లమెంటు 100% స్ట్రైక్ రేట్ గెలిచినటువంటి ఎలక్షన్స్ మనం చూసాం. మరి ఇది ఒక స్టెప్ మాత్రమే. మొన్న నేను ఢిల్లీ పోయినప్పుడు ప్రత్యక్షంగా చూసాం. ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా, అలాగనే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రెడ్ కార్పెట్ పెట్టేసి స్వాగతం పలికినటువంటి విషయం మీరందరూ టీవీలో కూడా మనం చూసే ఉంటాం. మనం స్టెప్ బై స్టెప్ ఎదగాలంటే ఇలాగ లాయర్ గారు చెప్పినట్టుగా ఐక్యత అవసరం. మీరు తప్పకుండా అందరూ కలిసి ఉండండి. ఫ్యూచర్ లో తప్పకుండా ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. ఇంకా మనకి రానున్నటువంటి కాలంలో మంచి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు చూశారు, ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయంగా ఎదగాలంటే ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక పద్ధతి ప్రకారంగా ఎలక్షన్ చేయాలి. స్టార్టింగ్ లో కానీ ఈరోజు మనం బాగా బలపడతా ఉన్నాం. బలపడే కొన్ని రాజకీయం ఇంకా మనకి జనసేన పార్టీకి రానున్నటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి గత 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏ రకంగా ఆయన రాజకీయం నడుపుతా ఉన్నారో మీరు అందరూ చూస్తా ఉన్నారు. రోజు రోజు ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఆయనకి అత్యధికమైనటువంటి ఫ్యాన్స్ కులాలకు అతీతంగా కూడా ఏర్పడతా ఉన్నారు. డెఫినెట్ గా భవిష్యత్తులో ఇది ఒక మంచి మనం ఎదగడానికి ఒక స్టెప్ అవుతుంది. తప్పకుండా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతలో మంచి రాజకీయంగా ఒక భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి అంతకు ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ విషయం ఉన్నా ఇప్పుడు ఆయన చనిపోయి దాదాపు 35 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ కూడా అందరి గుండెల్లో నిలబడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. దానికి కారణం ఆయన యొక్క వ్యక్తిత్వం. ఆ రోజు పేద ప్రజలతోటి ఆయన నడిచినటువంటి విధానం, మరి ప్రజాస్వామ్యం కోసం, అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన మరి చేసినటువంటి మాట ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు ఆయన అభిమానం మరి ఏర్పడింది మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి మీరందరూ కూడా నన్ను ఎన్నుకొని మంచి మెజార్టీతో గెలిపించారు. బట్ నాకు కూడా బాధ్యత ఉంటుంది. మరి వంగవీటి మోహన రంగా గారి పేరు మీద గత ఎన్నికలకు ముందుగానే మరి గన్నవరం నియోజకవర్గం
స్థలం తీసుకొచ్చి ఆయన పేరు మీద వంగవీటి మోహన రంగ కళ్యాణ మండపం అని చెప్పేసి గన్నవరం నియోజకవర్గంలో స్టార్ట్ చేశాం. అక్కడే కాదు, అది ఈరోజు పెదకల్లేపల్లిలో కూడా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి పెదకల్లేపల్లిలో కూడా ₹1 కోట్లతో మంచి కళ్యాణ మండపం కడతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ మరి మచిలీపట్నంతో సహా ప్రతి నియోజకవర్గంలో కూడా 7 నియోజకవర్గంలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపాన్ని వంగవీటి మోహన రంగ గారి పేరు మీద నిర్మిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అదే రకంగా మీ అందరికి తెలుసు, ఈరోజు అనేకమైనటువంటి కాపు భవనాలు ఉన్నాయి. అలాగే చాలా చోట్ల వాళ్ళకి చదువుకునేకోవటానికి వసతులు ఉన్నాయి. మరి ఏదైనా సరే విషయం ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. నాకు చేతనంత వరకు మీలో ఒకటిగా ఏ సమస్య ఉన్నా, ఏదైనా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఏదైనా ఫండ్స్ తీసుకురావాలన్నా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎప్పుడు మీ అంట ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇక్కడ ఐక్యత మెయిన్ ఇంపార్టెంట్. మనం కలిసి ఉండాలి, అందరిని కూడా కలుపుకొని పోవాలి. అప్పుడే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన మచిలీపట్నంలో కూడా బ్రహ్మాండంగా దాదాపు 25,000 మందితోటి మంచి ఫంక్షన్ చేశారు. కానీ ఆ రోజు నేను రావడానికి నాకు పార్లమెంట్ ఉండటం వల్ల రాలేకపోయాను. మరి ఇలాంటి ఫంక్షన్స్ ఏదన్నా తప్పకుండా నేను అటెండ్ అవుతాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ, హాస్టల్స్ విషయంలో కానీ, వేరే విషయాలు ఏదున్నా సరే తప్పకుండా మీలో ఒకటిగా నేను ఉండి మరి దీని యొక్క అభివృద్ధి కోసం నేను పాటుపడతాననేటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ, మరి పరి యొక్క కాపు సోదరుడు మనకి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండా ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి జగువీరావు, మా అందరి ఆజాదుడవు, మము మార్చే అంబేద్కరుడవు. కష్టాల్లో ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని 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 నీ అడుగుల తోడై
వచ్చే వారికి నీ చూపే శాసనం. నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని 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 నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు,